వందనాలు తెలియపరుచుకుంటున్నాను. గడిచిన నెల గురువారం ఇదే మందిరంలో రక్షణ గురించి చెప్పాను. రక్షణ అంటే ఏంటో దాని యొక్క వివరణ కొద్దిగా చెప్పగలిగాను. ఆ రక్షణ ఎలా కాపాడుకోవాలో, రక్షణ అంటే ఏంటో ముందుగా తెలియజేశాను. ఎందుకంటే నశించిన వారికి సిలువ ఎలా ఉంటుందంటే ఏ విధంగా ఉంటుంది, రక్షింపబడ్డ వారికి ఎలా ఉంటుంది, అది దేవుని శక్తి ఉంటుంది. ఆ దేవుని శక్తిని మనం ఎలా సంపాదించుకోవాలో, మనం ఎలా కాపాడుకోవాలో అది మనం ఆత్మపరిశీలన చేసుకుంటే అన్ని వాక్యం ద్వారా బయలుపరుస్తుంటాయి. సేవకుల ద్వారా అనేక సంగతులు మనకు చెబుతూ ఉంటారు. అయితే మనం వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని ఈ సత్యం ఎప్పుడు ఇది కళ్ళు పల్లి మాటలు చెప్పే వాక్యం కాదు, ఇది సత్యంలో ప్రకటిస్తుంది. కాబట్టి సత్యం అనుసరించి నడిచే వారికి మంచి మార్గంలోకి వెళ్తారు, మంచి విద్యార్థులకు వెళ్ళడానికి ఆయన కృప చూపిస్తాడు. ఎందుకంటే మనము రక్షించబడిన తర్వాత, రక్షింపబడకముందు మనం ఎలా ఉన్నా, మన మనసు ఎలా ఉంది, రక్షించబడిన తర్వాత మన మనసు ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము లోకంలో ఉన్నంతసేపు మన ఇష్టానుసారమైన జీవితం జీవించాం. మనము దేవుని చేత రక్షింపబడిన తర్వాత మన మనసు మారాలి. మన మనసు మారినప్పుడు మన బ్రతుకు మారుతుంది. మారు మనసు లేని బ్రతుకు దేవునికి ఇష్టమో కాదు. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఏంటంటే మందిరానికి వస్తున్న క్రైస్తవులు మారు మనసు అంటే ఏంటో తెలియదు. అసలు మనసు అంటే ఏంటో తెలియదు. మనసు అంటే ఎక్కడ ఉంటుందో, మాది హృదయం ఎక్కడ ఉంటుందో తెలియకుండా మనం ఏంటంటే వాక్యాన్ని వినేసి ఏదో చెప్పారు కదా అనుకుంటాం. ఎందుకంటే మంచి దినాల్లో ప్రవేశిస్తున్నాం, భయంకరమైన రోజులు మన ముందు ఉన్నాయి. కానీ మనం ఇంకా క్రైస్తవులను చెప్పుకుంటూ, ఇంకా భ్రమలో ఉంటూ, మనము దేవుని వాక్యాన్ని గ్రహింపలేని స్థితిలో మనం ఉన్నామంటే మనం ఇంకా అజ్ఞానంగానే ఉన్నాం. రక్షింపబడిన తర్వాత మనం ఎలా బ్రతకాలో, దేవుని మార్గం ఏంటో, అంటే రక్షించబడుతుంటే బాప్తిసం తీసుకుంటే మనం రక్షణ వచ్చేసింది అనుకుంటున్నాను. నీటిలో మునిగిన తర్వాత నీకు బాప్తిసం అనేది నీకు పనిలో వెళ్ళిపోతాం అనేది చాలా తప్పదు. ఎందుకంటే బాప్తిసం అనేది ఏంటంటే దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు నీకు నేను కట్టుబడి ఉంటానంటే బాప్తిసంతో నీటి ద్వారా రక్షణ పొందిన తర్వాత నీ మార్గాన్ని, నీ బ్రతుకుని మార్చుకునే స్థితి నీకు దేవుడు ఏర్పరుస్తాడు. నీ జీవితాన్ని ఒక తెల్లగాయతో పెట్టి నీ జీవితాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఎలాగైతే నీ పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని మార్గంలో నడిస్తే పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు. నీ సహాయం ఏమీ కుదరదు. అందుకే పరిశుద్ధ గ్రంథం నుంచి రెండు వాక్యాలను చెప్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములలో బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుతున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యంలో కేక వేయిన ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది వాడిదైనది. ఇది ఒక ప్రవచనము, ఆనాడు ప్రవచించిన ప్రవచనము ఈనాడు నెరవేరుస్తున్నవాడు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు యోహాను ప్రకటించిన ప్రకటన ఇది. ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడి. మారు మనసు అంటే ఏంటి? మన మారు మనసు అంటే ఏంటి? మన మనసు గతంలో ఉన్న మనసు కన్నా, మన గతంలో ఉన్న బ్రతుకు కన్నా మారు మనసు పొందిన తర్వాత మనం దేవుడితో ఎలా ఉంటున్నాము, దేవుడితో ఎలా గడుపుతున్నాము, అది మనము ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనము హృదయం మారు మనసు పొందకముందు ఎలా ఉన్నాం? నీ ఇష్టానుసారమైన జీవితం జీవించాం, నీ ఇష్టానుసారమైన బ్రతుకు సినిమాలు చూసావు, సెకండ్ చూసావు, అన్ని రకాలు చేయకూడని పనులన్నీ చేసేసాం. దేవుని పిలుపు మేరకు, దేవుని పిలుచుకున్న ప్రకారం దేవుడు నిన్ను పిలిచి నీకు రక్షణ ఇచ్చి, నీకు మారు మనసు ఇచ్చి, నీకు దేవుడి మార్గంలో నడిచినప్పుడు నీ మనసు ఎలా ఉంది? మారు మనసు అంటే
అంతకుముందు ఏముంది అంతకుముందు? ఒకసారి మార్క్స్ సువార్త 7:9 చూసినట్లయితే మనకి మనసులో ఏముంటాయి? మీరు 7:21 మార్కు 7:21 చూసినట్లయితే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, సిరితనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, చెడ్డమైన పనులు, దేవదూషణములు, అహంభావములను, అవ్యయములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని ఆయన చెప్పింది. ఇవన్నీ ఉంటే నీకు మారు మనసు లేనట్టు. ఇవన్నీ ఏమున్నాయి? ఈ 13 ఉన్నాయి చూడు. ఈ 13 కూడా మన హృదయంలో నుంచి తీసివేస్తేనే నీకు మారు మనసు కలుగుతుంది. అంతేగాని నేను రక్షణ పొందాను, నేను బాప్తీసం పొందాను, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ప్రతి వారు వెళ్తున్నాను, సందాలు వేస్తున్నాను అని చెప్పుకొని మోసపోయావంటే నష్టపోయేది ఎవరంటే నేను, నువ్వు. ఏమన్నాడు? మన హృదయంలోనంట ఏమనకూడదు, లోపల నుండి వచ్చి ఇవన్నీ కడగాలి. ఆయన రక్తం ద్వారా మనం కడుక్కున్నట్లయితే ఇవన్నీ కూడా నీకు మారు మనసు రాలేదంటే ఇవన్నీ మనలో ఏలుబడి చేస్తున్నాయి. ఎందుకు ఏర్పాటు చేస్తున్నాయి? ఆదాము కాలం నుండి ఈనాడు వరకు మానవ యొక్క స్వభావం అది. మానవుడి యొక్క స్వభావం ఏలుబడి చేస్తుంది కాబట్టి ఇవన్నీ మన దురాలోచనలు, ఈ పాపక్రియలన్నీ కూడా మన హృదయంలో గూడు కట్టుకుని ఉన్నాయి. ఈ గూడు కట్టుకుని పోవాలంటే యేసు క్రీస్తు రక్తం ద్వారానే కడగబడాలి తప్ప మన శక్తి కానీ, మన బలం కానీ, మన ఏది కూడా సరిపోదు. కాబట్టి మారు మనసు పొందాలంటే వీటినన్నిటిని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వచ్చినట్లయితే దేవుడి కృప ద్వారా నువ్వు నడవగలుగుతావు. అలాగే గలతీయులకు రాసిన 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటే అవి కూడా గలతీయులకు రాసిన పత్రిక 3:19 చూడండి. గలతీయులకు రాసినవి అంటే మనసులో అవి, ఈ శరీరంలో ఏంటి? శరీర కార్యము స్పష్టంగా చదవమా. ఇప్పుడు మనసులో నుంచి వచ్చినవి వేరు, శరీరం నుంచి వచ్చినవి వేరు. శరీరం నుంచి వచ్చేది శరీర కార్యములు స్వస్థమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధనలు, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విభేదములు, అసూయలు, మత్తయులు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే నీకు మారు మనసు లేనట్టు. మీకు అర్థమవుతున్న వాక్యము? మారు మనసు అంటే ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, వ్యభిచారం కానీ, పేకాట కానీ, దొంగతనం కానీ, నీవు నిష్ఠాసమైన జీవితం ఏంటంటే శరీర కార్యాలు నీలో ఉంటే నీకు మారు మనసు లేదు. ఒకవేళ మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను నువ్వు అనుకుని, నేను అనుకుని భ్రమలో ఉంటే కనుక దేవుడి రాకుండా, దేవుడి ఉగ్రత మన ముందుకు వచ్చినప్పుడు, ఆయన తీర్పు మన ముందు పెట్టినప్పుడు నీవు తలదించుకునే పరిస్థితి వస్తుంది. నేను చెప్పిన మాట నీకు అర్థమవుతున్నాయి లేదో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక భ్రమలో ఉన్నాం, ఒక చీకట్లో ఉన్నాం, ఒక రకమైన రక్షణ పొందేశాం. నేను బాప్తిజం పొందేశాను, మందిరానికి వెళ్తున్నాను, నేను రోజు వాక్యం చదువుతున్నాను. ఏది చేసినా నీ హృదయంలో నుంచి ఈ కార్యాలు, ఈ దుష్టుడి యొక్క కార్యాలు, దుష్టుడి యొక్క పాపము ఏలుబడి చేసినంత కాలము మారు మనసు నువ్వు పొందుకోలేము. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందన్నమాట. అది దాని గురించి ఇంకొకసారి ఉంటే తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక, దాంట్లో కూడా ఒక వివరంగా చెప్తాడు. ఎందుకంటే మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం మనం. దాంట్లో 3:1 ఏముంది చూడండి. ఎందుకంటే మళ్ళా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మారు మనసు గురించి మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే రక్షణ పొందాలని పోయిన నెలలో మీకు వివరంగా చెప్పాను. ఏం చెప్పాను? రక్షణ ఎలా పొందుకోవాలో పోయిన నెలలో చెప్పాను. మారు మనసు పొందిన తర్వాత నీ బ్రతుకు మారట్లేదంటే
మారు మనసుకు సంబంధించిన ఫలాలు మనలో ఫలించలేదంటే కారణము ఇవన్నీ మనం వెంట పెట్టి పరిగెడుతున్నాం, విడిచిపెడతలేదు. మందిరానికి వస్తున్నాం, ప్రభా నా తప్పు క్షమించు, నా పాపం క్షమించు అంటున్నాం, కానీ విడిచిపెడతలా. సినిమా చూడటం మాటలా, తాగుడు మాటలు మాటలా, వ్యభిచారం చేయడం మాటలా, నిష్ఠాసరమైన మాటలు మాట్లాడుతూ మాటలా. అలాంటప్పుడు మీకు మారు మనసు ఎలా వస్తుంది? మీకు ఫలాలు ఎలా ఫలిస్తాయి? దేవుని ఫలాలు పొందాలంటే ఇప్పుడు మనం మంచి దినాల్లోకి ప్రవేశించాం. ఇదేదో నేను ఏదో చెప్పి బాగా చెప్పి మీతో ఏదో టైం పాస్ వెళ్ళిపోట్లా. మారు మనసు పొందిన తర్వాత ఎలా బ్రతకాలి, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అని మనము పరీక్ష చేసుకోవాలి. ఏమంటుంది తిమోతి రాసిన 3:1 అంచె దినాలలో అపాయకరమైన రోజులు కాలం వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. ఏమంటాడా? జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయో లేదో జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడు? చదవండి. ఎలాగనగా మనుషులు స్వార్థం పెరిగిపోయింది. లోకంలో స్వార్థం ఏలుబడి చేస్తుంది, ధనాపేక్ష ఏలుబడి చేస్తుంది. బెంకములాడేవాడు ఒకడికొకడు బెంకములాడేవాడు, అహంకారులు నాకన్నా ఎవడు లేడు, నేనే గొప్ప, తగ్గింపదనం లేదు. దోషకులు తల్లిదండ్రులు ప్రేమించలేని కొడుకులు కూతుర్లు ఈ రోజున అనాథాశ్రమంలో పిల్లలు పెట్టి తల్లిదండ్రులు పెట్టేస్తారంటే అంచె దినాల్లో జరుగుతాయని యేసుక్రీస్తుకు ముందు తండ్రి చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయి. ఇదేదో మనం బ్రతకలేక పెంచేస్తున్నాము, ఏదో అనాథాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టేద్దామని అనుకుంటున్నాం. కాదు, జ్ఞాపకం చేసుకోండి. అంచె దినాలలో ఎన్ని జరుగుతాయి, రాబో వస్తుంది. తల్లిదండ్రులు ఏమంటారమ్మా? తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేదు, చేసిన పనికి కృతజ్ఞత లేదు. పాపంలో నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడంటే దేవుడికి కృతజ్ఞత లేకుండా మనం బ్రతుకుతున్నాం. మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, క్రూరులు, అంచె దినాలలో ఎన్ని మనలో ఏలుబడి చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఏమన్నాయంటే పైకి భక్తిగా నటిస్తూ దేవుని యొక్క శక్తిని సంపాదించుకోవట్లేదంటే ఎవరిని మోసం చేస్తున్నాడు నువ్వు? మనం ఎవరిని మోసం చేస్తాను? మందిరానికి వచ్చిన తర్వాత పవిత్రమైపోయావా? లేదా మందిరానికి వచ్చి దేవుడికి ఇష్టడైపోయావా? దేవునికి విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఇవి ఎన్ని చెప్పినవి మానేయాలి. ఇన్ని చూడు ఎన్ని చెప్పాడు, ఎన్ని శరీరాలు నేత్రాశ పోవాలి, శరీర రామం పోవాలి. నేత్రాశ, శరీరాశ, జీవపడము. ఇవి మనలో ఏలుబడి చేస్తే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు కాదు. ఇది స్పష్టంగా చెప్తున్న ప్రభు చెప్తున్న మాటలు, నేను చెప్తున్న మాటలు కాదు. మారు మనసు పొందాలని చెప్పుకుంటూ మనం ఎన్ని చేస్తున్నట్లయితే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని మనల్ని కోల్గొట్టుకుంటున్నాం. బండ మీద కట్టినట్టుగా ఉండాలి. మన ఇల్లు కడితే ఇసుక మీద కడుతున్నావా, బండ మీద కడుతున్నావా? మన గృహాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇది కట్టేటప్పుడు ఎలా కడుతున్నాడు? ఒక ప్లాన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కడుతున్నాం? మారు మనసు పొందాలని చెప్పుకుంటూ తాగుతున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం. ఇవన్నీ కార్యాలన్నీ కూడా ఉన్నాయంటే నువ్వు మారు మనసు పొందలేదు. బ్రతికి జీవించమని చెప్తున్నాను. ఎందుకంటే వాక్యము చెప్తుంది, అనేక సార్లు హెచ్చరిస్తుంది మన బ్రతుకుల్లో. ఎందుకంటే వాక్యం చెప్పినప్పుడు హృదయంలో గుచ్చుకోవాలంట. ఏం చేయాలి? హృదయంలో గుచ్చుకోవాలి. అంతేగాని నీకు ఆశీర్వాదాలు వచ్చాక నీ పిల్లలు బాగుంటారు, అది బాగుంటారంటే నువ్వు పడిపోతున్నట్టు. వాక్యం ద్వారా సరి చేసుకో, నీ బ్రతుకుని వాక్యం ద్వారా సరి చేసుకో. వాక్యం ఏం చెప్తుంది? వాక్యము మనకి రెండంచెలు కట్టిందాం అనుకుంటుంది. ఏదో వన్ వే కాదు,
మనం ప్రతి విషయంలో ఎవరైనా సరే బోధించుకోవడైనా సరే విశ్వాసులైనా సరే అందరికీ వర్తిస్తుంది మనం చెప్పే మాటలు. కాబట్టి నాకు నేను బోధించి భ్రష్టుడు అయిపోతే వ్యక్తున్నాడు పౌలు. ఎందుకంటే నేను కూడా జీవించాను కదా. నేను ఏది చెప్పేసి నేను తాగొచ్చి బోధనలు ఎంతోమో చెప్తున్నాను, తాగొచ్చిన బోధనలు ఎంతోమో చెప్తున్నాను, కళ్ళు పోతున్నాను. ఇది కాదు భక్తి. భక్తి అంటే మారు మనసు పొందిన తర్వాత దేవునికి నీకు ఒక నిబంధన ఉండాలి. నేను ఇంకా చూడను, ఇంకా తినను, తాగను, నేను నీకు విరోధంగా పాపము చేయను. ఒక ఒడంబడిక దేవునికి నీకు ఒప్పందం చేసుకోవాలి. ముందేమన్నాడు, నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి, నీకేం కావాలో నేను ఇస్తాను, ముందు నా పని చేయండి, నీ పని నేను చేస్తాను. దేవుడు స్పష్టంగా చెప్పాడండి. ఆయన రాజ్యం ఏంటి, ఆయన నీతి ఏంటి. నీతి అంటే ఏంటంటే మాట మీద నిలబడుతుంది. దేవునికి నీకు ఒప్పందం కలిగి ఉండాలి. దేవునితో ఒడంబడిక చేసుకోవాలి, మనుషులతో కాదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత, ప్రభా నీకు ఇష్టడిగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి, నీకు నేను ఇష్టడిగా ఉండడానికి సహాయం చేయి అని దేవుడిని అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువైతే నన్ను అడగనన్నాడు. యాకోబు పత్రిక 1:5 ఉంటుంది. జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఇచ్చే దేవుడు, తెలివి లేని వాడికి తెలివినిచ్చే దేవుడు, మారు మనసు లేని వాడికి మారు మనసు కలిగేసేవాడు. మీ పాపమును విడిచిపెట్టినప్పుడే మీ బ్రతుకులు మారు మనసుకు తగిన ఫలాలు మన కుటుంబంలో ఫలించలేదంటే ఎక్కడో తప్పు జరుగుతుంది, ఎక్కడో తప్పు జరుగుతుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది మహాఘోరమైన వ్యాధి కలది. దాన్ని కనిపెట్టగలవాడు ఎవడు? అర్థమైనా? నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. ఒకటి నడతవాడికి యథార్థంగా కనపడుతుందంట, చివరికి అది ఎక్కడికి మరణాన్ని తీసుకెళ్తుందంట. తాగుపోతే అనుకుంటాడు, నేను బాగానే ఉన్నాను, నేను తాగాను, ఏంటి తప్పుదారు ఇంకా తాగుతున్నాను, వాడి మనసుకు సమర్థించుకుంటాడు. అర్థమవుతున్న మాటలు. మన జీవితాన్ని, మన బ్రతుకుని మనం ఆత్మపరిశీలన చేసుకుని, నా స్థితి, నా గతి, నా పరిస్థితి రక్షణ పొందాలని చెప్తున్నాను. దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా, దేవుని ఇంకా సిలివేస్తున్నానా, ఇంకా సిలివేస్తున్నానా అని మనం తప్పు చేస్తే సిలివేసినట్టే. దేవుడు బాధపడుతున్నాడు. సులువులో పలికిన మొదటి మాట ఏంటి? జరిగింది రేపే కదా, రేపేనా గుడ్ ఫ్రైడే. మొదటి పలికిన మాట ఏంటి? తండ్రి తండ్రి మీరు ఏం చేస్తున్నారో వెరుగరు కనుక క్షమించండి. అంటే తెలిసి అందరూ తెలియకుండా అందరిలో సిలువేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈయన ఏ నేరం లేదు, బర్బరాన్ని నడిచినట్టు కానీ, పెద్ద గజదంగా నడిచినట్టు కానీ, ఈయన మాత్రం సిలువేయండి అని అందరూ క్యాన్వేసేస్తున్నారు. పరిశుద్ధుల్ని సిలువేయించేశారు. అప్పుడేమన్నాడు ప్రార్థన? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదురు కనుక క్షమించండి అని ప్రార్థన చేశాడు. ఆనాడు ప్రార్థన అది. ఈనాడు ప్రార్థన మళ్ళీ ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరికి తెలిసి చేస్తున్నారు ప్రభా, క్షమించండి. ఎంత జాలి గల ప్రేమ దేవుడు మన దేవుడు. అప్పుడేమన్నాడు? తెలియక చేశారు, ఇప్పుడు అన్నీ తెలిసే చేస్తున్నారు ప్రభు, అన్నీ తెలిసే చేస్తున్నారు ప్రభా, తండ్రి వీరు ఇంకా క్షమించమన్నాడు. ఎందుకంటే రాబో ఉగ్రతలో నువ్వు ఉండకూడదు, రక్షణ పొందిన తర్వాత నా రాజ్యంలో ఉండాలని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన రాజ్యంలో ఆయన కుటుంబాసం పెట్టుకోవాలన్నదే సంకల్పం. శిక్షించాలని ఏమో తగదా? ఆయన ఏమన్నా చేతగానాడా? మనల్ని ఏదైనా చేయగలడు, కానీ ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది. నేను కన్న బిడ్డలని తల్లిదండ్రుల బిడ్డలు ఎప్పుడన్నా చంపేయడం చూస్తారా? మ్యాక్సిమం చెప్తారు గురిగారు, శ్రమ గురిగారు. దేవుడు అంతే, చెప్తాడు, దీర్ఘశాంతం వహిస్తాడు, తర్వాత మళ్ళీ చెప్పి ఏం చేస్తారంటే ముందు శ్రమ గురిగారు. తప్పిపోయి కుమారుడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు? తండ్రిని కాదని ఎక్కడికో తన ఆస్తి అంతా పట్టుకుని చాలా దూరం ప్రయాణం వెళ్ళిపోయాడు. ఇష్టాసారమైన జీవితాన్ని అనుభవించి ఎక్కడికి వచ్చాడు?
పరిస్థితి మారిపోయింది. పందులు తినే పొట్టు కూడా దొరకలేదంట సమయం. అప్పుడు అనుకున్నాడు బుద్ధి వచ్చిన తర్వాత, లోకస్వార్త 15:17 ఉంటుంది. కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంట్లో కూలి పని వాడిని చేసుకుని బతికితే చాలు అనుకుని పశ్చాత్తాపడి తిరిగి తండ్రి ఇంట్లో సుఖం ఉందని తిరిగి వచ్చితే తండ్రి విడిచిపెట్టాడా? దూరంగా ఉండగానే కుమారుని కౌగిలించి ముద్దు పెట్టుకుని ప్రశస్తమైన వస్త్రం ధరించి ఉంగరం ధరించి ఎంతో విందు చేసేదండి. అది తండ్రి ప్రేమ. మన పరమ తండ్రి ప్రేమ మనల్ని అంతగా మనల్ని అంత ప్రేమిస్తుంది. అయితే ఈ యొక్క మారు మనసు పొందిన తర్వాత మన బ్రతుకులో ఇలాంటి క్రియలు మనలో ఉంటే మనం రక్షణ పొందినబట్టే, రక్షణ పొందకపోయినట్టే, బాప్తిసం పొందినబట్టే, బాప్తిసం పొందకపోయినట్టే. మనము మారు మనసు పొందిన తర్వాత నీతిగాను యథార్థంగాను దేవుడు చూస్తున్నాడనే భయంలో నీలో ఉంటే దేవుడు ఎంత హెచ్చిస్తాడో అంత దూరం నిన్ను దేవుడు ఆయన చేతితో తీసుకుని వెళ్తాడు. అలాంటి జీవితం జీవించాలి. కానీ మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే మనమే ఇచ్చేస్తాం. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, దినములు చెడ్డవి కనుక ఏమన్నాడు? ఎందుకంటే నేను చెప్తున్నాడు వింటలేదు, అమ్మ చెప్తున్నాడు. మరి ఏమన్నాడు? ఇవన్నీ చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, ఇవన్నీ కూడా ఇబ్బంది రాబోతున్నావు, ఇవన్నీ చెప్పాడు కదా. అహంకారం, డబ్బు, బంగారం ఇవన్నీ కూడా నిన్ను రక్షించవు. నిన్ను ఆస్తి రక్షించదు, నీ కుటుంబం రక్షించదు, నీ తల్లి, నీ పిల్ల, నీ భార్య, భర్త ఎవరు నిన్ను రక్షించరు. నేనే నిన్ను కాపాడువాడును, ఉదుగు వచ్చు ఎత్తుకునేవాడును నేనే. నన్ను నమ్మండి, నా రక్షణలోకి రండి, నా యుద్ధకు రండి. ప్రయాసపడి భాగం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. నా వద్ద నా కాడి సులువు, నా వద్ద నేర్చుకోమన్నాడు ప్రభువు, నేర్చుకోమన్నాడు. మనం మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం, మనలో ఉన్న క్రియలు బయటికి తీయలేదు. ఐగుప్తాసులు విడిచిపెట్టలేదు ఇశ్రాయేల్. అందుకే 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు నడవడానికి కారణం ఏంటంటే దేవుడి ప్రేమ ఆయన కూడా ఉంది, అన్నీ సమకూరుస్తున్నాడు. కానీ ఐగుప్తు రాష్ట్రాలు వాళ్ళలో విడిచిపెట్టలేదు. సరుగుడు గొడుగుడు లేదా బాబు అక్కడే బాగుంది కదా, తాగుడు ఉంది, లేకపోతే మాంసం ఉంది, మొక్కు ఉంది, ముడుసు ఉంది, అక్కడే బాగుంది కదా, ఎవరిని సాగడం పెట్టాలని సరుగుడు గొడుగులు చేసుకున్నారట. ఏది ఒక్కసారి ఏదన్నా కొంచెం కష్టం వస్తే, కొంచెం ఏదైనా జరిగితే దేవుని మీద సరుగుడు గొడుగులు చేస్తాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎంతో బానిసత్వంలో ఉండి నలిగిపోతున్నా మొరపెట్టుకున్నప్పుడు ఆ వరను దేవుడు ఆలకించి ఆ శ్రమంలో నుంచి నీకు విడుదలిస్తే, నీకు మాంసం లేదు, నాకు అది లేదు, నాకు నీళ్ళు లేవు, నాకు అది లేవని అంటే దేవుడు నిన్ను ఎంత అంచనా వేసాము? దేవుని ఏమనుకుంటున్నా మనం? కష్టాల్లోనే దేవుడు నీకు సుఖం వచ్చినప్పుడు దేవుడు అవసరం లేదా? కష్టాల్లోనేమో ప్రభు పిలిచేస్తాం. నీకు సంతోషం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు. మన ఇష్టాసారంగా బాలు నీళ్ళు ఎన్నో తినేసి తాగేసి పడిపోతుంటాం. ఇదే భక్తి మనకి మారు మనసు. జాగ్రత్త, అంచె దినాలలో ఏముంది? దినములు చెడ్డవి కనుక ఏమన్నాడు? అంచె దినాల్లో ప్రవేశించాం మనం. యుద్ధాలు వస్తున్నాయి, కరోనా వచ్చింది, యుద్ధం వచ్చింది, రేపు కరువు వస్తుంది, కరువు స్టార్ట్ అయింది. గ్యాస్ లేదన్నారు, లేదా పెట్రోల్ లేదన్నారు, అది లేదన్నారు, ఇది లేదన్నారు, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏమన్నాడు? అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజులు వస్తున్నాయి, జ్ఞాపకం చేసుకోండి, మీకు మారు మనసు పొందాలన్నారు. దేవుడి కోసం బ్రతకండి, మీ దేవునితో తిరగండి అని చెప్తుంటే మనం దేవుడు వచ్చే చూద్దాంలే. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అందరూ రక్షించబడాలని. ఆయన చేతగా కాదు, ఆయన రావడం ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అంటున్నాడు. ప్రకటనలు త్వరగా వస్తున్నానని చెప్పినప్పుడు ఏం చేయాలి? సిద్ధపడాలి. ఇల్లు కాలిపోతుందని చెప్పినప్పుడు ఏం చేద్దాం? కట్టకట్టగా సర్దేసుకుంటాం. దేవుడు అక్కడ ట్రైన్ వచ్చేస్తుందని ఏం చేస్తాం? లగేజ్ పెట్టి రెడీగా ఉంటాం ప్లాట్ఫామ్ మీద. దేవుడు అక్కడ వచ్చేస్తుందని ఏం చేస్తాం? పరిశుద్ధంగా జీవించాలి, దేవుడి కోసం బ్రతకాలి,
మనం బ్రతుకుని దేనికి? బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు అని బ్రతకదు. కానీ ఇంకా ఏం తిందామా, ఏం సంపాదించుకోమా, ఏం పట్టుకెళ్దాం కూడా మనం ఏమైనా పట్టుకెళ్దామా? చచ్చిపోతే బయట పెట్టేద్దాం. పిల్లలు రాని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తండ్రి చచ్చిపోతే ముగ్గురు ఉన్నారు. ఒక తండ్రి పిల్లల కోయిట్లో ఉన్నారు. తండ్రి పాస్టర్, అమ్మా తండ్రి పాస్టర్. తండ్రి చచ్చిపోతే కొడుకులు కూతుళ్ళు రాలా. ఎంత దౌర్భాగ్యం! ఏంటి బాధ ఏంటి? ఎవరో మా చిన్ననే నేను చేసిన కార్యక్రమం అండి. ఏది ఉండదు, మనతో వచ్చింది ఏది ఉండదు. కానీ దేవుని సంపాదించుకోండి, నీతిగాను యథార్థంగా జీవించుకోండి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనైక దేవుని మార్గంలో నడవండి. జ్ఞానము ఏమన్నది? అజ్ఞానులే కాకుండా ఏంటంటే తాగుబోతులు కాకుండా జ్ఞానవంతులుగా బ్రతకండి అంటాడు. జాగ్రత్త అనేది మనిషికి అవసరం. జాగ్రత్త లేకపోతే ప్రమాదంలో పడిపోతావు. దేవుడు చెప్పిన జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మెలుపుగా ఉండండి, మెలుపుని ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుడిని హెచ్చరికలిస్తుంటే నీ పాపపు జీవితాన్ని, నీ పాపపు బ్రతుకుని, నీ ఇష్టాసరమైన బ్రతుకుని మార్చకుండా దేవుని పేరు చెప్పుకుని మారు మనసు పొంది రక్షణ పొందాలని చెప్పుకుంటూ క్రైస్తవులనే మోసపోతున్నాం. అన్య జనులు కాదు, వాళ్ళకి ఎలాగా తెలియదు కాబట్టి రాత్రి నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడికి ఏదో ఒక వీధి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, తయారేసుకుంటున్నారు ఒక గుడికాడ. అది భక్తి అన్న కాదన్న మనం చెప్పడం కాదు, వాళ్ళు తెలియజేస్తారు. అటువంటి మనం క్షమించాలి. కానీ అంచెదినాలు ప్రవేశించాం కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏదో వాక్యం సందేశము ప్రార్థన చేసామన్నది కాదు. దేవుడికి నీకు నిబంధన ఉండాలి. ఒకరు మాట్లాడుతుంటే దేవుడు ఫోన్ మాట్లాడుతుంటే అవతరుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు? దేవుడికి నీకు అనుబంధం, సహవాసం, సంఘంతో సహవాసం, దేవుడితో సహవాసం, ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడే నీవు నిత్యరాజ్యంలోకి వెళ్తావు. అంతేగాని మన ఇష్టానుసారమైన బ్రతికితే ఇక్కడే ఉండిపోతాం. మనది రాజ్యం కాదు, మనది లోకం కాదు, మన పరదేశులం కాబట్టి మనం వచ్చిన పని ఇది దుష్టుడి రాజ్యం కాబట్టి ఇక్కడ తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు. అంతేగాని మన ఇష్టానుసారమైన దానిలో అనేకమైపోయి తాగుపోతాడు వ్యభిచారంతో దొరికిన వాడికి దొరికినట్టు తినేసి తాగేసి పడిపోతే దుష్టుడు తీసుకెళ్ళి మూల పడేస్తాడు. డిస్పోజల్గా తినేసి అలా పడతామో అలా పడేతాడు అపవాదిగాడు. వాడి నుండి తప్పించుకుంటూ కోసమే ప్రభు మనల్ని రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. లోకరక్షణ వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి మనలో ఏ మంచి ఉందని ఆయన అంత ప్రేమిస్తున్నాడు. మనలో ఏమి మంచి ఉంది? నువ్వు ఇన్ని పాపాలు చేసినా నీ అంటే ఎందుకు పడుతున్నాడు? ఆయన కృప, ఆయన జాలి, ఆయన మనస్తత్వం. బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎలా పరిగెడుతున్నారో నీకు కూడా అలా దేవుడు పరిగెడుతున్నాడు. కానీ నీకేంటంటే లోకం వైపు పరిగెడుతున్నాడు. దేవుడు నీ కోసం పరిగెడుతున్నాడు. దేవుడు వచ్చే రాగంలో దేవుడి దగ్గర వచ్చి నువ్వు పాల్గొనడం నేను ఎందుకు పరిగెడకపోతాను. చాలా భయంకరంగా ఉన్నాయి రోజులు. ఎందుకు చెప్పానంటే రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మన మారు మనసు ఎలా ఉంది? గతంలాగే జీవిస్తే మారు మనసు కాదు. రక్షణ తీసుకున్న తర్వాత మారు మనసు ఆ రోజుల్లోని ఈ రోజుల్లోని మన ప్రతిదీ అబద్ధం కాదు. దేవుని మాటలు విని ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ఆయనకు విధేయులు ఎవరైతే ఉంటారో వారు మంచి మార్గంలో నడుస్తారు. అంతేగాని మన ఇష్టానుసారమైన జీవితం జీవించినట్లయితే దేవుడు ఊరుకోడు. అయితే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ప్రేమ ఎలా చూపిస్తాడు. 8:22 కాబట్టి నీ చెడుతనములను మానుకొని మారు మనసు నుండి ప్రభు వద్ద వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును.
నువ్వు ఘోర దుష్టత్వంలోను నీతి బంధకములోను ఆ, ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అది ఒకవేళ ఇకనైనా నీ తప్పులు నీ పాపాలు క్షమించుకుని దేవుడి పాదాల దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు క్షమిస్తాడు అనే నీకు నమ్మకం కలిగితే ఆయన దగ్గరకు వస్తే ఆయన క్షమించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏముంటుందో 1:19 వచ్చిందో, మన పాపములను మనం ఒప్పుకోవాలి అనగా ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలను ఒప్పుకుంటే, నీ ఒప్పుకోను నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను అని లోకంలో మనము హృదయంలో ఒక రకమైన ఆలోచన దురాలోచన పెట్టుకుని ఉంటే కనుక మన జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు. దేవుడు చెప్తున్న మాట ఏది కూడా నిరర్థకం కాదు. దేవుడు ఎంత ప్రేమగా మనల్ని పిలుస్తున్నాడంటే అంత ప్రేమ. సహనం కోల్పోయాడు ఇతరుడు. సహనం కోల్పోయి నన్ను రక్షించడానికి ఆయన పడే ప్రయాస సేవకుల ద్వారా నిలబెట్టి అనేక సార్లు వాక్యం ద్వారా గద్దించి నీ హృదయంలో నొచ్చుకుని గుచ్చుకుని నిన్ను బాధపడినా సరే, ఒక ఆపరేషన్ చేయాలంటే ఒక వ్యాధి తగ్గాలని ఏం చేయాలి? ఆపరేషన్ కట్ చేయాలి. బాధ వదిలేద్దామా? వదలకూడదు. ఉన్నది సత్యం చెప్తున్నా, దీంట్లో ఉన్న వాక్యం చెప్తున్నా. సత్యం నీకు ఎప్పుడు బాగా ఉంటుంది. తాగొద్దని చెప్తాను. పోలీసులు కదా తాగొద్దండి, ఎందుకు తాగకూడదు అంటాడు. వాటికి కంప్లీట్ అయిపోయింది కాబట్టి తిరగబడుతున్నాడు. అదే ఎప్పుడు మన ధర్మమైన ఉన్నాడు భయపడతాడు. ఏం చేస్తాడు? భయపడతాడు. తాగడానికి భయపడతాడు, చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ అన్నీ చేసినాడు. ఆయన హృదయము కఠినమైపోయినాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదు. నేను ఒకప్పుడైతే వారు మనసు లేనప్పుడు నా ఇష్టానుసారం తిని తాగి నా ఇష్టానుసారం తిరిగినప్పుడు హృదయం కఠినమైపోయింది. ఇప్పుడు చేస్తున్న పనులు ఇది మంచి ఇది చెడు తేటగా చెప్పేస్తున్నాను. అటు అలాగే మనకు చెడుని విసర్జించుకోమని చెడు వైపు ఎట్టి పరిస్థితుల్లో చెడు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మనము రక్షణ పొందిన తర్వాత మనం మంచి మార్గంలో నడవాలి. మీరు చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులో తీసుకొచ్చిన దేవుడు వెలుగులో పెట్టిన తర్వాత ఇది కరెంట్ ముట్టుకుంటాం మనం ముట్టుకోలేము, భయం. అదే చీకట్లో కరెంట్ ఎక్కడుందో తెలియదు, కొంపలు పట్టుకుంటూ కాలిపోద్ది. కానీ దేవుడు నిన్ను చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి, అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానంలోనికి, పాపంలో ఉన్నవాడిని పరిశుద్ధంలోనికి ఆయన ఎంతో గొప్ప గొప్ప కార్యం చేశాడు మన పట్ల. ఇంత రక్షణను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం? దేవుడి పేరు చెప్పుకుని మనం దేవుడిని మోసం చేస్తాం. మోసపోయే దేవుడు కాదు, మనమే మోసపోతున్నాం. మన కుటుంబాన్ని మనమే కట్టుకుంటున్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట. 3 నెలలు ఏం చేస్తుంది? దాన్ని ఓడబెట్టుకుంటుందంట. తెలియక చేయకుండా 3 నెలలు ఏం చేస్తే దాన్ని చూసినట్టు తిరిగేది. తర్వాత ఇల్లు కట్టుకుంటుంది, అది కాదు, దాని జీవితాన్ని పాడు చేసుకుంటుంది. 3 నెలలు తన పనులు దాని ప్రవర్తన బాగోక ఒకనొక రోజుని భ్రష్టత్వంలో పోతారు. కానీ దేవుడు చెప్తున్న మాటలు మనం ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లును నీ కొరకు నియమించిన క్రీస్తు ఎవరి కోసం నియమించాడంట? మన కోసం నియమించాడంట తండ్రి. క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములన్నీ తుడిచివేయడానికి దేవుని యేసుక్రీస్తు ద్వారానే మన పాపాలన్నీ కడగబడతాయని చెప్పాడు. తండ్రి చెప్పాడు. తండ్రిని అంటే మనకు సిద్ధపడి చేశాడు. విశ్రాంతి దినాన్ని అర్పించి సంఘంలో ఎలా బ్రతకాలో ఏంటో, పాపం ఏంటో వివరణ చేసి పాప విముక్తి పొందడానికి పరిశుద్ధ గ్రంథము ఎలాగ తెలియపరుస్తుందో పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మందిరానికి వెళ్తే లాభం ఏంటని అనుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే
వాక్యము నీ హృదయంలో ఉన్న పాప దోషాలన్నీ కూడా ఒకటి గుర్తు చేసి బయటకు తీసుకొస్తాడు. మన వాక్యం ద్వారా సేవకుడు చెప్పే మాటల ద్వారా నీ హృదయం కదిలింపబడాలి. అంతేకాని కఠినంగా ఉన్నానుకో అది సచ్చినోడికి నీకు సమానం ఏమీ లేదు. ఇంకా సచ్చినోడికి ప్రతినోడికి తేడేంటి? సచ్చినోడు అయితే కబడ్డీ బతకలేదు, అది ఉదయం కఠినమైపోయింది, ఆ బతుకు అది వేస్ట్. అదే బ్రతుకున్నాడు ఎంతలో గచ్చితే బాబాయ్ అంటాడు, అమ్మ అంటాడు, రకరకాల బాధపడతాడు, నొప్పి ఉంటుంది. అలాగే దేవుని మాట విన్నప్పుడు, పాపం చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో మాట నీ హృదయంలో తాకినప్పుడు వెంటనే నువ్వు రెస్పాండ్ అవ్వాలి. నిజమే కదా, నేను దేవునికి విరోధంగా తప్పు చేస్తున్నాను కదా అని ఎవరు బాలే. పైకి బాగానే ఉంటారు, పై రూపాయలు చూసి మోసపోకూడదు, హృదయంలో ఏలుబడి చేస్తున్న దురాత్మ పరిశుద్ధాత్ముడు రావాలి, దురాత్మ పోవాలి. మనము పరిశుద్ధులు కనుక దేవుడు మనం పరిశుద్ధంగా తీర్చిదిద్దాడు. ఆయన పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధంగా చేశాడు. మనలో ఏ పాపం ఏలుబడి చేయకూడదు. మనలో పాపం ఏలుబడి చేస్తుందంటే నీకు మారు మనసు లేదు, రక్షణ లేదు. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ప్రతి మాట వివరంగా చెప్తున్నాడు. వివరంగా చెప్పినప్పుడు నువ్వు గ్రహించుకుని ఈ ప్రవచన వాక్యం విని గ్రహించుకునేవాడు ఎవరు ధన్యులు? దేవుని వాక్యము విని దాన్ని గ్రహించుకోవాలి. వాక్యం చెప్తున్నాడంటే ఏదో టైం కోసం లక్షవారం అయ్యారంటే వచ్చాం వెళ్ళిపోయారు తిన్నాం తాగాలంటే ఇది లోక సంబంధమైన భక్తి. పరిశుద్ధాత్ముడు మీలో ప్రేరేపణ రావాలి. ప్రేరేపణ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ పొందుకున్న తర్వాత మనం అదే విశ్రాంతి దినంలో జరిగే కార్యక్రమం అది. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, కీర్తనలో 1 వచనం ఏముంటుంది చెప్తున్నాను. అపొస్తలుల కార్యాలు ఇంకొద్ది అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో ఒకళ్ళు మాట్లాడండి, మంచిగా ఉంటుంది దేవుని మాట. మన రక్షణ ఎందుకనగా 30 కాదు 17వ అధ్యాయం అజ్ఞాన కాలంలో ఏ కాలం అది? ఆ అజ్ఞాన కాలంలో ఐగుప్తులు ఆ ఇశ్రాయేలు ప్రజల కాలంలో ఈ పరిస్థితి యొక్క ధర్మశాస్త్రం లేదు కాబట్టి, ఆనాడు పాపం అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు నేను ఆజ్ఞాపించుచున్నానని పౌలు చెప్తున్నాడు. ఆనాడు దేవుడు చూసి చూడండి, నువ్వు ఎంతమంది పిల్లలు చేసుకున్నా, ఎంతమంది చంపినా, ఎంత మాపలు చేసినా దేవుడు క్షమించుదేశాడు. ఈ రోజైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని వాక్యంలో నీకు ఏదైతే తేడాగా తెలియపరుస్తున్నాయో అవన్నీ కూడా అంతగా అందరూ మారు మనసు పొందాలని దేవుడు అదే అందరూ అంతటా మారు మనసు పొందాలని వాక్యం ద్వారా ఆయన బోధించిన వాక్యం ద్వారా అందరూ మారు మనసు పొందాలని పౌలు ఆశించాడు. అనేక సంఘాలు కట్టాడు, అనేక ఆత్మలు రక్షించాడు. అనేక ఆత్మలు మళ్ళీ రక్షించబడతారు. వారి బ్రతుకుల్లో ఎక్కడ పడిపోతున్నారో, ఎక్కడ వారి జీవితాలు పాపంతో సుడిముట్టుకుంటాయో, లేదా ఏమన్నా కలుషితం అవుతుందో ఎప్పటికప్పుడు వారి కుటుంబాన్ని పరిశీలించేవాడు. ఆ సంఘాన్ని పరిశీలించేవాడు. ఏ సంఘం ఎలా ఉంటుందో ఏంటో అని ప్రతి సంఘాన్ని హెచ్చరికల ద్వారా అనేక మందిని, అనేక సంఘాన్ని, అనేక ఆత్మలను పురుగొల్పి దేవుని వైపు నడిపించాడు. అందుకే మనం ఏం చేయాలంటే దుష్టులు ఆలోచించేప్పుడు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసం చూడగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవాలయంలో వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలను నాటబడిన ఆకువాడగా తన కాలంలో పగలించి చెట్టు వల్లే. అది మనం చేసినవి ఎందుకు నెరవేరట్లేదు? మన కుటుంబం ఎందుకు ఎదుగుదలట్లేదు? మన కుటుంబం ఎందుకు రక్షించబడతలేదు? మన కుటుంబంలో ఎందుకు ఈ గొడవలు అంటే దేవునికి నీకు ఎడబాటు వచ్చింది. దేవునితో సహవాసం చేసేవారికి, దేవునితో సంబంధం ఉన్నవారికి, దేవునితో మాట్లాడుకున్న వారికి జరిగే ప్రతిఫలాలు ఏంటంటే అతను నీటి కాలువన నాటబడిన మొక్క ఎలాగైతే ఫలిస్తుందో అలా ఉంటుంది. దేవుడితో సహవాసం చేసిన వాక్యము దేవాలయాన్ని వాక్యం ధ్యానించి దాన్ని ఎవరైతే పొందుకుంటారో ఆ శక్తిని ఎవరైతే సంపాదించుకుంటారో మన జీవితాలు కట్టబడతాయి.
కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మారు మనసుకు తగ్గట్టుగా ఫలాలు మనలో ఫలించట్లేదంటే దేవునికి నీకు సంబంధం ఎక్కడ తెగిపోయింది. నేను ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. దాని ఏమంటే నాకు వేరే మీరు ఫలించలేరు అన్నాడు. దేవుడితో సంబంధం మనం ఏర్పరచుకుంటే నా బంధం ఇలా ఉంటేనే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. నువ్వు దేవుడు కాదు, నువ్వు దేవుడు సింహాలకు వచ్చిననుకో తెగిపోయిన బంధం అది. తెగిపోయిన బంధానికి నీకు సంబంధాలు వెళ్ళిపోతావు. కానీ దేవుడితో మనం ఎప్పుడూ అనుసంధానంగా దేవుడితో మనం గడిపినట్లయితే దేవుడు మన పక్షాన ఉంటాడు. అందుకే మనం ఏమంటాడంటే సామెతల గ్రంథం 28:13 ఏమంటుందంటే దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి చూడండి. 28:13 ఏంటమ్మా? అతిక్రమము దాచిపెట్టుకుని ఒళ్ళోని నిప్పులు ఎట్టుకుని కూర్చుంటే వర్తలు తడడు కాలిపోతాడు. ఏమన్నాడు? అతిక్రమము దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టే మనస్తత్వం మనకు ఉండాలి. పాపమును విడిచిపెట్టే మనస్తత్వం మనకు ఉండాలి. తాగుడు విడిచిపెట్టే మనస్తత్వం మనకు ఉండాలి. అబద్ధాలు విడిచిపెట్టే మనస్తత్వం మనకు ఉండాలి. మనం స్వాభావికంగా తప్పులు చేస్తాం, ఏదో పొరపాటు జరుగుతాయి. ఎవడో నీతిమంతుడు ఒక్కడో లేడు అన్నాడు ప్రభుడు. ఏమన్నాడు? నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ చేసిన తప్పు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి ఒకవేళ చూడకూడదు చూసినా, తినకూడదు తిన్నా, మాట్లాడుకున్నా, లేకపోతే దేవునికి విరోధంగా ఏదైనా చేసినట్లయితే దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగితే మన దేవుడు జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, నిన్ను హత్తుకుని నిన్ను కాపాడేవాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ మనం పొందుకోవాలి. అతిక్రమలు దాచిపెట్టకూడదు. దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత నీ పాపములు, నీ తప్పులు, నీ ముఖకాంతిలో నా పాపములు కనపడుతున్నాయి అన్నాడు. ఎందుకంటే దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఎంత గొప్పగా, ఎంత సత్యం చెప్పినప్పుడు కూడా నువ్వు పాపం దాచిపెట్టుకుంటావంటే నష్టపోయేది దేవుడా నీవా? ఎవరు నష్టపోతారు? నిన్ను రక్షించడానికి ఏమో ఈ రక్షణ నీకు హృదయంలో నీ తాకే ఆదరణమాటలు, దేవుని యొక్క మాటలు నిన్ను ఉత్తేజపరుస్తుంటే నేను అలా చేశా. ఎవరి గురించి నేను మందిరం మొత్తం బయటకు సిగరెట్ కాల్చి వచ్చాను, సేవకుడు సిగరెట్ కాల్చి వచ్చేసి నీట్గా కూర్చున్నాను. మీకు తెలిసిన విషయం అంటే నాకు తెలియక చేశాను. మందిరంలోకి వచ్చి ఆదివారం మధ్యలోకి వెళ్ళి సిగరెట్ కాల్చి కొనలేను. మధ్యలోకి వెళ్ళి సిగరెట్ కాల్చి మూతొచ్చి ఆకు ఏదో నవ్వేసి వచ్చేసి మూలకు వచ్చి నేను అన్నట్టు ఉంటాడు. మళ్ళీ మందిరం అయిపోయాక మళ్ళీ నేను మా ఎవరి సైకిల్ మీద వెళ్ళి 4 సైకిల్ వెళ్తాను. మధ్యలో పాట తీసుకుని ఆదివారం కదా మొక్కలు తీసుకుని తినేసి తాగేసి ఇప్పుడు రెండో పని ఉండేది కదా. దేవుడు తెలియక చేసిన పనులు అయితే నేను చేశా. ఎవరి గురించి విమర్శించట్లా, నేను చేశా. దేవుడికి విరోధంగా పాపం చేశా. ఈ రోజు భయపడుతున్నా. భయం అనేది మనకు ఉండాలి. భక్తి ఉంది కానీ భయం లేదు. అందరికీ భక్తి ఉంది, భయం లేదు. ఏం గతంలో క్షమించాను దేవుడు, ఎన్ని తప్పు చేసినా క్షమించాను కదా అంటాడు. ఎవరికది? తెలియని వాళ్ళు. నీకు అన్నీ తెలిసి ఇది నిప్పు, ఇదేమో కరెంటు, ఇది కాదన్నప్పుడు కరెంట్ పట్టుకునే ప్రయత్నం చేస్తానండి. నువ్వు తెలిసి చేస్తున్నావంటే నువ్వు నీ నాశనానికి నీవే కారణం, ఎవరో కాదు. మన శరీరమే మనం నాశనం చేస్తుంది. తినువు తాగువు సుఖించమంటది శరీరం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మనం మోసం చేసేది మన హృదయమే, పక్కింటాడు కాదు. నీ ఆలోచనలు, నీ తలపులు సరిగ్గా లేకపోతే మోసపోదాం. మన బ్రతుకులు మార్చేది ఏంటంటే మన హృదయాన్ని పాపం లేకుండా ఆయన రక్తం ద్వారా మనం కడుపుని మన రక్తం ద్వారా మనం విమోచన కలిగాలి. అందుకే కలువరి శిలువలో కాల్చిన రక్తము మరణపు ముళ్ళను విరిశాడు మన యేసుక్రీస్తు వారు. రేపు జరిగితే మరణపు ముళ్ళను విరిశాడు. భయం ఉంటుంది, భయపెడతాడు. అపవాదం వచ్చి భయపెడతాడు. ఆ భయాన్ని మనం భయపడిపోకూడదు. సాగు అయితే వాడి చేతిలో లేదు, దేవుడి చేతిలో మన ప్రాణాలు ఉన్నాయి. మనం సృష్టించిన సృష్టికర్త చేతిలో మన రిమోట్ ఉంది. కానీ నీ పాపం నుంచి విడుదల పొందడానికి నిన్ను దుష్టుడు ఎన్నో భయపడుతున్నా. ప్రకృష్ణ వచ్చి
అదే ఉందా మధురే ఉందా తాగేదుందా తినేదుందా తిరిగిందా ఇంకెంతకాలం ఉందా ఈ సుఖాన్ని పోగొట్టుకుంటామా ఇవన్నీ చూపిస్తాడు. అపవాది యేసుక్రీస్తు వారిని ఎలా శోధించాడు? ఆకలైనప్పుడు మన బలహీనత ఉన్నప్పుడు వస్తాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు వస్తుంది బలహీనత. ఆ బలహీనత నుంచి మనకు బయటపడాలంటే యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారా ఎదిరించాడు. మనిషి వ్యక్తుల వల్ల కాదు కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా బ్రతకొచ్చాడు. ఇదిగో నీకు రాజ్యం ఇచ్చాను, ఎన్ని మనకైనా అవసరం లేదు, వాక్యం ద్వారా చెప్పి ఎన్ని నాకు అవసరం లేదు, దేవుని మొక్కుకోవాలి అని చెప్తుంది. అపవాది 3 సార్లు శోధించాడు, పారిపోయాడు, మళ్ళీ రాలా, వచ్చినట్టు కనపడ. వాక్యం చదవాలి, వాక్యంలో సత్యం ఏంటో తెలుసుకోవాలి, ప్రతి మాట అర్థం చేసుకోవాలి. ఇంకా ముందుకెళ్తే అయిపోతుంది, ఎందుకంటే సమయం తప్పించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. 7:10 దైవ ఏంటమ్మా? దైవ సిద్ధానుసారమైన దుఃఖము. అది నీకు దుఃఖం ఎక్కడ వస్తుంది? దైవ సిద్ధానుసారమైన దుఃఖం అంటే దేవుని పట్ల నీకు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు నడిపిస్తుందంట. ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది? మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. సరే, దుఃఖము పుట్టించను. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగజేయును. చూసారా? దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుకు ఏం చేస్తుంది? మారు మనసు కలుగజేయను. అది దుఃఖం. ఇప్పుడు నిజంగా దేవుని అనుకున్నవాడు, దేవుని అనుకున్నవాడు స్వామైన బతికినాడు, ఆడవాడు దేవుడే చూసుకుంటాడు. యోగు ఏడ్చడా, కష్టమైన నష్టమైన ఇబ్బందులు ఎదిగిపోయినా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి మహిమ అన్నాడు. కష్టమైన నష్టమైన ఇబ్బందులు ఎదిగిపోయినా ప్రతిదానికి ఏడ్చకూడదు. లోక సంబంధులు ఏం చేయాలంటే ఏడుతో కూర్చున్నారు రోడ్డు మీద వచ్చి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి మనము దేవుడిలోకి వచ్చిన తర్వాత నీ దేవుడు నీ పక్షం ఉన్నాడు, నాకు విరోధి ఎవడు లేడు. దేవుడు మన పక్షంలో విరోధి ఎవరుంటారు? దేవుడు మంచిగా చేస్తా వచ్చాడు కానీ చెడు మాత్రం చేయడానికి రాలేదు. నన్ను దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు దేవుడు మోసం చేయలేదు. నువ్వు మోసం చేసావేమో కానీ, నేను మోసం చేసాను కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మోసం చేయలేదు. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. ఆయన బిడ్డల్ని ఆయన లెక్కల కింద పెట్టుకుని కాపాడుతుంటే మనము వాటిని విడిపించుకుని మన ఇష్టాసమైన జీవితం జీవిస్తూ బ్రతుకుతున్నప్పుడు బ్రతుకు ఎందుకు? అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం చూడమ్మా. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని 26:20 యోదయ దేశమంతటను అన్య జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు నుండి ప్రభువు వేడుకొని దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగ్గట్టుగా క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. పౌలు ప్రకటించాడంటే ఎందుకంటే మారు మనసుకు తగిన క్రియలు జరగాలి. దేవుని తట్టు మనం తిరగాలి. దేవుడికి ఇష్టమైన పనులు చేసినట్లయితే మారు మనసు కలిగి రక్షణ పొంది పరలోక రాజ్యంలో వారికి స్థానం ఉంటుంది. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో శారలేడు కానీ తండ్రి చెట్టు నెరవేర్చిన వాడు పరలోకం చేయడు. ప్రతి వారు కూడా మారు మనసు క్రైస్తవులే. ఎంత మోసమంటే మనము దేవుని ఎంత పొందంటే నాకు చాలా బాధ వేస్తుంది. ప్రభువా 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 ప్రభు అంటారు. చుట్టలు కాల్చినట్టు తాగబోతు అన్నీ చేసేసి ప్రభువా ప్రభువా అని ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతి వాడు పరలోక రాజ్యం పోలేడు కానీ తండ్రి చెట్టు నెరవేర్చేవాడు ఆయన రాజ్యంలో మారుస్తుంటారు. చాలా మారు మనసు పొందిన తర్వాత ఎలా బ్రతకాలి నేను చెప్పాను. చిన్న ఇన్సిడెంట్ చెప్పిన మా పోలీసులు జరిగిన ఇన్సిడెంట్స్. ఒక ఆవిడ రక్షణ పొందింది, మారు మనసు పొందని చెప్పింది, క్రైస్తవురాలు
క్రైస్తవులు అంటే నాకు స్టేజ్లో ఉండే క్రైస్తవులు అంటే కొంచెం అన్నీ తెలుసు కదా, కొంచెం నేను ఏదంటే వచ్చింది కంప్లీట్ ఇచ్చింది. ఎక్కడ అవుతుంది? ఎక్కడ ఉందా? అంతే